హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. టుడే వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాటిని కట్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ నా దగ్గర ఇవే ఉన్నాయండి. మీ దగ్గర బీన్స్, బఠానీస్ ఉంటే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. దానికి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, బగారా సామాన్ వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఇవి ఫ్రై అయ్యాయి. అందులో పుదీనా, కరివేపాకు వేసి కలుపుకోవాలి. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, మిల్ మేకర్ వేసి కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు రైస్ని కడుక్కుందామండి. 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లో టమాటా వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మూత తీసి అందులో సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. వాటిని మంచిగా కలుపుకోవాలండి. 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. కలుపుకోవాలండి. అందులో మసాలా కొత్తిమీర వేస్తున్నానండి. కుక్కర్ మూత పెడుతున్నానండి. 2 విజిల్స్ వచ్చాక మూత తీసి చూడండి, మన వెజ్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, పుల్లలుగా ఎంత బాగుందో. మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్ ఇలా తిన్నా బాగుంటుంది, లేకపోతే చారులోకైనా రైతాతోనైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.